మేము మా కాలు రెక్కలు బిగించకపోయినాయి, చల్లైతాయి. మా కాలు రెక్కలు కొంచెం నొప్పులు మనగా తక్కువ అవుతాయి. ఈ పూట ఇక్కడ వండుకొని తెల్లారి పొద్దు పొడిచినాక కాశీకి పోదాము అన్నప్పుడు గంగమయ్య ఏమంటాడు, తమ్మి అగో ఉల్లే పోవద్దు, ఊరు బయట ఉండొద్దు, ఏ దేవుని గుళ్ళు అక్కడ ఉన్నాయి, ఏ స్వామి గుళ్ళు అక్కడ ఉన్నాయి. ఈ పూట ఆ గుళ్ళల్లో పండుకొని తెల్లారి పొద్దు పొడిచినాక కాశీ పాట రాసుకొని కాశీకి పోదామన్నాడు భక్తిరన్న. నలుగురు శిశువులని వెంటేసుకున్నాడు. వెంటేసుకొని కళ్యాణ దేవుని గుడి కాడికి అయ్యా బయలుదేరుడు గురుడు జారి మారి ఎడచెముడు శివ మల్లికార్జుడు కళ్యాణ దేవుని గుడి కాడికి గురుడు కళ్యాణ దేవుడమ్మ మల్లికార్జుడు కళ్యాణ దేవుని గుడి కాడికి వచ్చారా. దేవుని గుళ్ళ వైదు పొలమ భక్తుల వల్ల గుళ్ళ చాలి కళ్యాణ దేవుని గుళ్ళ చెందు కళ్యాణ దేవుని గుడి కాడికి వచ్చి నలుగురు శిశువులు గుళ్ళెవు తెచ్చు, భక్తిరల్ల కూడా ఆ గుళ్ళెవు తెచ్చు. గుళ్ళెవు తెచ్చి ఇటు నేను కాశోని కాకపోతే దొనకొండోలు కాకపోతే మధ్యరా కళ్యాణము దేవుడా వస్తిరా ఓ కర్మ వచ్చింది నా కళ్ళు కూడా వచ్చారా ఎన్ని కర్మాలు ఉన్నాయో ఎన్ని దోషాలు ఉన్నాయో అని అట ఉంటే మనకు ఆ పులుతో శరవ విరిచాడు, భూమిన వరిచాడు, సందడు తాయితాడు, సరమోద గచ్చాడు, ఏగిన పోగులు, ఎండి తలాటాలు, బయట పాములు, పళ్ళైతే జగదు, తేళ్లు పాములు విడిచి ఒళ్ళ బత్తిరల్ల అయ్యా శర్వ మీద పోతే ఒక్క జనుక సరిపొట్టు గిన్నె ఏది పట్టేది ఎండు జోలిక పందు పట్టేది పైరు జోలికలు వనంగా ఇప్పి వనగా చెరువు మీద పోసు ఆకాశి కావిడమ్మ అయ్యా కింద దిప్పిండు గయాసుల
శిలాన్ని దిగవేసి గయాసురానికి గటంటుమనగా చినకని అంటుపెట్టి నమో శివనారాయణ పులుతో శివ మీద నా పానం పోతుంది నొప్పి 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 ఆకలి నొప్పి తమ్మి పొద్దున 7 గంటలకు తింటాం ఎప్పుడు నువ్వు 7 గంటలకు ముంగడుకోగానే పోతుంటావు ఊళ్ళోకి పోరా అంటే అట్ట తిరిగి తాగాలనుకోరాలంటే వస్తావు ఇంటికి రాగానే 9 అవుతుంది 9 గంటలకు మళ్ళీ తింటాం మళ్ళీ తింటప్పుడు మీ అందరం మళ్ళీ 12 గంటలకు 11 గంటలకు మళ్ళీ మేము తిన్నప్పుడు మళ్ళీ మాత్రం మళ్ళీ తింటాం మళ్ళీ తిని కాసేపు అటు తిరగానే 1 గంట కాగానే అల్లా కాగానే పోయి పెట్టాం 5 మళ్ళా నా 1 గంట తిని నా 5:30కి మళ్ళీ అల్లా అనగానే మళ్ళీ పోవట్టు అల్లా చదువుడికి నీ గిన్నెకి రెండింటి టచ్ అయిపోయింది అల్లా కొట్టాలి అల్లా ఇడ పోవా గిన్నె కొట్టాలి అమ్మి ఇప్పుడే తింటుంది ఇప్పుడు తింటుంది అప్పుడే అడిగిపా ఎక్కడ తోడకుండా ఎక్కడ కాసే కళ్యాణ పట్ట వచ్చినా మేము ఉరికిరాంగా మావాడైతే ఏ ఉరికిస్తాడు ఇరికొచ్చాడే ఉరికి రాంగా ఇక చెట్ల గుట్టల బండల కొండలు ఎక్కాల దిగాల ఇక మీ గుడ్డ గుడ్డ పొరగాల మా చేతులు గింత గింతేనే మా కాలు గింత గింతేనే గున్న 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 రాగా రాగా బూస్తున్నారు కాబట్టి వెనుక మరలా బాబు కొట్టుకొని వస్తున్నాం అన్నమో అని అని చేరుతున్నా నేను పొద్దుేడు తానా మా పేరు తానా తానాలు వేసి మీకు అన్నం ఉండాలంటే పొద్దుపోతుంది ఇక ఏ రాజు వేసిండ్లో ఏ సామి వేసిండ్లో అది బాలమామిడి తోట భక్తి మంత్రం ఆ తోటలో పోయి అన్న భోజనాలు మీరు వండుకొని తిని రాపోండి నమ్ముకుంటా నువ్వు ఇన్ని ఉంటావా సరే నలుగురు దంగాలు ఉంటారు ఇప్పుడు కళ్యాణ అది తిరువెల్ల తోట ఆ తోటలోకి వచ్చి ఆ తోటలో చూసే వారికి అది పళ్ళు ఉన్నాయి పొలాలు ఉన్నాయి ఎన్నో పళ్ళు పొలాలు ఉన్నాయి అన్నం ఎందుకు ఇక అన్నం ఉండాలంటే నువ్వు బియ్యం కడగాలి మా పనులే ఉండే ఇక అరే అన్నం వండుతావంటే నువ్వు రాళ్ళు తేవాలి కట్టెలు తేవాలి ఒకరు బియ్యం కడగాలి ఒకరు మంట పెట్టాలి ఒకరు చిత్తమని పిసుకోవాలి ఒకరు చారు చేయాలి ఎందుకుగా అంత మనకి బాగా ఎన్నో పనులు పొలాలు ఉన్నాయి ఇవి అనుమానం చేస్తామని నలుగురు దంగాలు వాళ్ళు ఆ తోటలే కాబట్టి పనులు పొలాలు అనుమానం చేసుకునే వాళ్ళు నలుగురు శిశువులు బాగా తోటలకు వచ్చి వాళ్ళు పళ్ళు పొలములు తింటున్నారు కళ్యాణ దేవుని గురి ఒకటి భక్తుడన్న ఒంటరిగా ఒక్కడే కూకున్నాడు మా అమ్మ చెప్పింది అగో కళ్యాణ పట్టణంలో నువ్వు పొయ్య మాత్రమైతే కర్మాలను ఎంబడి ప్రాణం తీస్తాయి కొడుక అగో కళ్యాణ పట్టణంలో మహానంది కర్మాలు ఉన్నాయి అని మా అమ్మ చెప్పింది ఓ కర్మం వచ్చింది వారికి నా కళ్ళు కూడా వచ్చి
ఇవన్నీ కర్మాలు ఊళ్ళే మరి తూర్పు నుంచి కర్మ వస్తుందా పడమల నుంచి వస్తుందా ఉత్తరం నుంచి వస్తుందా లేకపోతే దక్షిణం నుంచి అన్న ఈ కర్మాలు వచ్చి నా ప్రాణం తిత్తే అని దేవుని కళ్యాణ భగవంతుని పూజలు చేసుకుంటా ఆ భక్తులు నా దేవుని గుడి లోపల ఉండిపోయి ఆయన కథలా తిరుగుండగా ఎవరు అట ఉంటే ఆ గుడి లోపల కళ్యాణ దేవుడు అయ్యో కళ్ళదు చిండు కళ్యాణ భగవంతుడు కళ్ళదు చలా భగవంతుడు కళ్యాణ దేవుడమ్మా అయ్యా కళ్ళదు చిండు కళ్యాణ భగవంతుడు కళ్ళ దూసిళ్ళు కొడిలోన భగవంతుడు ఏమని విస్తారణ చేస్తున్నాడు అమ్మా 360 ఆమడ భూమి తినకొండకి కళ్యాణానికి ఈ కళ్యాణ పట్టం లోపల పెద్దిరాది బిడ్డున్నది బత్తిరన్నకు తెలియదు పెద్దవదేవి కొడుకున్నది బత్తిరన్నకు తెలియదు మరి తెల్లారు పొద్దు పొడితే బత్తిరన్న కాసి బాటలాడుచుకొని కాసికి వనగా పోతాడు మరి పిల్లలు రాసరాజుల వారు ముత్తరాజు వారు పడబట్టదు పాండవ సంపద అటువంటి మనగా ముదిరాజుల కొడుకు బిడ్డ పెరుగుతున్నది మరి వాళ్ళు వనగా ముదిరాజు పిల్లగాన్ని తీసుకువచ్చి పాపకు పెళ్లి చేస్తారు ముదిరాజుల పిల్లలు తెచ్చి కాడమరాజుకి పెళ్లి చేస్తారు యాదవులకి పాండవులకి కంచం పొత్తు కలిసిందే మా ఎక్కువ బియ్యం పొత్తు కలిస్తే యాదవులు పాండవులు ఒక్కరేమునైతారు ఎవరి నీరు వాళ్ళ ఒక్కరు ఇవ్వాలి ఎవరి తీగ వాళ్ళ ఒక్కరు ఇవ్వాలి ఎవరి గోత్రం వాళ్ళే మోసుకోవాలి ఎవరు వనగా ఆగో తవ్వుకున్న గుంతర వాళ్ళే వనగా పడాలి ఎవరు కట్టుకున్న సద్ది వాళ్ళే వనగా అనుభవించాలి నేను పోయి పాప మీద పూనకమైతా పాప మీద పూనకమై ఆగో పాప నోడుకుంటా అయ్యో పాడరాని పాడల వలన పాడిస్తానన్నాడు పాప నోడుకుంటా పాటలు పాడిస్తా ఆ పాపమ్మ పాటలు పాడితే ఈ భద్రన్న ఇంటాడు ఇది బాలలు తీసుకుపోయి బలగమలు కలుపుతాడు అనుకోని కళ్యాణ భగవంతుడు గుడి నుంచి దేవుడు బయటికి వెళ్ళి రాజవారి మీద వరగ బాధ పట్టిండు అయి కళ్యాణ కళ్యాణ భగవంతుడు వస్తున్నాడమ్మా దేవుడు రాజవారి నీడలకి దేవుడు వస్తున్నాడు భగవంతుడు కళ్యాణ భగవంతుడు రాజవారి నీడలకి దేవుడు వస్తున్నాడు రాజవారి మేడలకు భగవంతుడు చేరుకున్నాడమ్మా భగవంతుడు మనగా చేరుకున్నాడు ఆనాడు పాపమ్మ ఏం చేసింది బంగారు మొట్ట పట్టి ముత్యాలు చెరుగుతున్నాడమ్మా
జరుగుతున్నది యాదవల వలన పాపమ్మ ఎప్పుడు జరుగుతున్నది కళ్యాణ దేవుడు వచ్చి పాప మీద నిష్ఠారంగా పూనకమైందమ్మా భగవంతుడు పూనకమైతే పూనకం కాకముందుకు అందరితో ఆడుకుంటా కిల్ల కిల్ల నవ్వుకుంటా కిల్ల కాంత తీసుకుంటా సంబరంగా సంతోషంగా అందరితో తిరిగి భగవంతుడు పూనకం కాగానే అలగింది బాబమ్మ అమ్మ అలక మగబూ అలగింది బాబమ్మ అలక మగ వేసి ఎర్రంగా ఉండిన కుర్ర విండు వాళ్ళ కాయలు కొట్టే మామిడు కల చిన్న ముగింది బొగ్గుట బంగారం కల తప్పినట్టు బాబమ్మ కల తప్పి ఉన్నది ఎప్పుడు కల తప్పి ఉన్నదో ఆనాడు ఎవరు సింధూడ బుద్ధమ్మ 7 దాసి బిడ్డల మనగా కావలి పెట్టింది పాపన మనగా సాదుటానికి ఎవరెవరు ఉమటూరు గొంతి రాగమ్మ తానున్న సత్తమ్మ బల్జగారు అయ్యో కావలి పెట్టి ఎప్పుడు కావలి పెట్టిండు అందరికన్నా పెద్దది బల్జవరి శివమ్మ దాసి బిడ్డల లాంటి ఆ బల్జవరి శివ ఏం చేసింది ఆనాడు మరి పాపమ్మకి కూరలు వండ నేర్పినాం సానుపులు దల్లా నేర్పినాం ముగ్గులు పెట్టా నేర్పినాం ఆ కూరలు వండా నేర్పినాం అన్నం వండా నేర్పినాం బట్టలు విండా నేర్పినాం ఆడి వారికి ఎన్ని పనులు వస్తాయో అన్ని పనులు మనగా నేర్పినాం పాపమ్మకి 1-2 పనులు నేర్పారు ఏంది వడ్లు మనక దంచ బియ్యం చెరుగా కూడా మనం నేర్పాలి అప్పుడు ఆ కాలంలో వడ్డు దంచుకునేది మనం ఇప్పుడు ఈ కాలంలో గిండ్రీలు ఉన్నాయి అల్లాయిలో పోసుకొని ఎమ్మటి అట్ట పోయంగానే వడ్డు ఇట్ట తెల్లగా బియ్యం వస్తారు మరి అప్పుడు గిండ్రీలు అక్కడి కూడిసి కుందెళ్ళు పెట్టి గజరు కళ్ళు బట్టి వడ్డు వెనక దంచి చెరిగి మంచిగా తెల్లగా బియ్యం చేసి అన్న ఉంటుంది మరి ఆ 2 పనులు నేర్పలే సింధూడ బుద్ధమ్మ దగ్గర పోయి అగో కుంచెలన్నీ వడ్డు తీసుకుపోయి ఇవాళ పాపమ్మకి వడ్డు దంతా నేర్తా అన్నారు బియ్యం కూర నేర్తా అన్నారు అడుగుడు బల్జవరి శివమ్మ 17 దాసీలను వనగా ఎమ్మటి వేసుకున్నది అగో పెందుడ ముద్దమ్మ వద్దకి పూలన్నది అయ్యా నల్లల్లా నేరల్లు బతుకు తల్లి ఒక బలవాసివి ఓ కోటోల గొంతి గొంతినాగమ్మా ఆ పూల కడకాలి చాలా మరి సత్తమ్మ రాతాలి మీరు నా బిడ్డ పాపను వచ్చి అయ్యా అమ్మా ఆ కాడికి వచ్చి ఓ దండ ఒక పెందుడ ముద్ద అంటారు ఏమో బాగారు వచ్చినాయి అయ్యా ఏమో బాగారు వచ్చినాయి
ఓ పెందోడ ముద్దమ్మ నీ బిడ్డకి 3 నెలల ముద్దప్పుడు మా చేతిలో పెట్టాం 3 నెలల ముద్దని పేచి పెద్ద చేస్తే 7 నెలల బిడ్డ అయింది. నీ బిడ్డకి ఆడివారికి ఎన్ని పనులు వస్తాయి అన్ని పనులు నేర్పినాం. వడ్లునంతా బియ్యం పోటయ్యా శనగ కూడా మీరు నేర్పలే. నన్ను వడ్లిస్తే నీ బిడ్డకి దంతా కోడ శనగ మీరు నేర్పాం. అంతేనా? తల్లి ఒక కళ్ళ వచ్చింది. ఇవాళ నా బిడ్డ ఒక పాపన వచ్చి మరి 7 ఏళ్ల బిడ్డ అవుతాను. మరి నా బిడ్డ పెరిగి పెద్దయినాక ఓ తల్లింటికి వస్తే వాళ్ళు ఏమంటారు? నా బిడ్డకు అన్ని ఒక పనులు రావాలి, దంచరు అరవాలి, రోడ్లు ఎరవాలి, అన్ని పనులు వస్తారే దాని అత్తాన్ని ఇంకా నా బిడ్డ వస్తుంది. లేకుంటే నా బిడ్డకు మాటలు వస్తాయి. నా బిడ్డకు మాట వస్తుంది కాక అవి నాకే ఒక ముచ్చట్లు వస్తాయి. మా బల్లె వారసువి అన్నమాట మంచి తల్లి ఒక వడ్డిస్తానా వడ్డు పట్టుకొని మీరు 7 నా బిడ్డతో 7 పోయి మరి కచ్చిరికాడు ఉంది కదా మరి నడి కచ్చిరికాడు పోయి చూసి కుందేలు గదరొకరు చేత పట్టుకొని నా బిడ్డ పాపరాజుకి దంచ నేర్పండి కోడి నేర్పండి మంచి అన్ని అల్లాహముద్దిగా పాట నేర్పి అంతేనా అని శివమ్మ గడ ఉంటే మనకు ఆ బొట్టు తీసుకున్నది కూర్చి కుందేళ్ళు పట్టింది గజరముకలు మనకు ఆ సీత పట్టుకున్నది దాసు బిడ్డలే బిడ్డ అందుకున్నది యాదవుల బాబుల మనగా తీసుకున్నది శివమ్మ అమ్మా అమ్మా అగో రాగలు